మనకి ఇవాళ పొద్దున 7:27 ఏదైతే భూకంపం సంభవించిందో నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ వారు దాని మ్యాగ్నిట్యూడ్ 5.3గా ఎస్టిమేట్ చేశారు. ఈ భూకంపము మేడారం దగ్గర సంభవించింది. అంటే మేడారం ఎగ్జాక్ట్ కాదు, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమైంది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఇది మొదటిసారి కాదు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ తీవ్రతతో ఇది రెండో అర్త్క్వేక్. మనకి April 14, 1969 భద్రాచలం అర్త్క్వేక్ ఇంతే తీవ్రతతో సంభవించింది. ఇలాంటి భూకంపాలు సంభవించినప్పుడు మనము భయాందోళన పడే అవసరం లేదు. ఎందుకంటే ఇది జనసంచారం లేని చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. కానీ నేను ఒక్కటి మటుకు ఈ భూకంపం నుంచి రిమైండర్ మనకి ఏమిటంటే, మున్సిపాలిటీ లెవెల్లో బిల్డింగ్స్ కట్టే ముందర అసెస్మెంట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే మనం సైస్మిక్ జోన్ 2, సైస్మిక్ జోన్ 3లో ఉన్నా కూడా ఇలాంటి భూప్రకంపనలు వచ్చినప్పుడు మన కట్టడాలు నిలబెట్టుకుని, అంటే తట్టుకునేటట్టు మనం కట్టడాలు నిర్మాణం చేస్తే భూకంపాలు సంభవించినా కూడా మనం భయాందోళన పడే అవసరం ఉండదు.